జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. వాస్తురీత్యా ఏ వస్తువులు ఎక్కడ ఉండాలి? ఎక్వేరియం, చేపల తొట్టి తూర్పు, ఈశాన్యం, ఉత్తర దిక్కులో ఉండవచ్చు. రీడింగ్ టేబుల్ వచ్చి తూర్పు లేదా ఉత్తరం దిక్కున ఉండవచ్చు. డైనింగ్ టేబుల్ వచ్చేసి పడమర, ఆగ్నేయం దిక్కున ఉండవచ్చు. బీరువా వచ్చి ఉత్తరముఖంగా నైరుతి మూల ఉండవచ్చు. మంచం కూడా నైరుతి దిశగానే ఉండాలి. అద్దం వచ్చేసి తూర్పు కానీ ఉత్తరం దిశ కానీ ఉండాలి. సోఫా సెట్టు దక్షిణం కానీ పడమర ముఖంగా కానీ ఉండవచ్చు. తులసి కోట తూర్పు, ఈశాన్యం, ఉత్తర దిక్కున ఉండవచ్చు. పూజ గది ఈశాన్యం, తూర్పు, ఉత్తరం దిక్కున ఉండవచ్చు. వంటగది ఆగ్నేయ మూల కానీ వాయువ్య మూల కానీ ఉండవచ్చు. ఆఫీస్ రూమ్ ఉత్తర దిక్కునే ఉండాలి. బాత్రూమ్స్ వచ్చేసి ఉత్తరం, వాయువ్యం, ఆగ్నేయం దిక్కున ఉండవచ్చు. మరుగుదొడ్డి వచ్చేసి వాయువ్యం కానీ పడమర దిక్కున కానీ ఉండవచ్చు. డైనింగ్ హాల్ తూర్పు ఆగ్నేయం లేదా దక్షిణ ఆగ్నేయం దిక్కున ఉండవచ్చు. వాటర్ ట్యాంక్ వచ్చి నైరుతి, దక్షిణం లేక పడమర దిక్కులన ఉండవచ్చు. బావి తూర్పు, ఈశాన్యం దిక్కున ఉండవచ్చు. ఇవి కామన్గా ప్రతి ఇంట్లో ఉండేటటువంటివి నేను మీకు తెలియపరిచాను. వీటిని ఎవరిని అడగక్కర్లేదు. శాస్త్రపరంగా ఇవి ఇలానే ఉంటే మీకంతా కూడా కలిసి వస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.